పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో శరవేగంగా మాడవీధుల్లో సీసీ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురటపల్లిలోని శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయ ఆవరణంలోని మాడవీధుల్లో మహాశివరాత్రి 10 రోజుల బ్రహ్మోత్సవాలకు రథం తిరిగేందుకు 30 లక్షల వ్యయంతో సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకరెడ్డి తన సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేపడుతున్నారు అని చైర్మన్ పద్మనాభరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆలయ మాడవీధుల్లో కట్టడాలు తొలగించేందుకు శంకరెడ్డి తన సొంత నిధులు 15 లక్షలతో మునిశేఖర్ నాయుడు 10 లక్షలు అందించారని, మాడవీధిలో శివరాత్రికి రథం తిరగాలని ఎప్పుడో చిరకాల కోరిక అని అది ఇప్పుడు శివుడు ఆశీస్సులతో ఇప్పటికి నెరవేరింది అన్నారు. ఈ సమావేశంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీనివాస్ నాయుడుతో పాటు పలువురు పాల్గొన్నారు. పల్లికొండేశ్వర స్వామి దేవాలయంలో రథోత్సవం జరగాలని, మాడవీధులు నిర్మించాలని భక్తులకు చిరకాల కోరికను ఈరోజు సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రాం కమిటీ శంకరెడ్డి గారు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ శంకరెడ్డి గారి ఆధ్వర్యంలో మా పాలక మండలి ఈ దాదాపు 30 లక్షల రూపాయల రోడ్డు, సిమెంట్ రోడ్లు, మాడవీధులు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇన్ఛార్జ్ అయినటువంటి శంకరెడ్డి గారు ఉదార గుణంతో బిల్డింగు డెమాలిష్ చేసేదానికి 15 లక్షలు, మునిశేఖర్ నాయుడు 10 లక్షలు ఇచ్చి బిల్డింగు డెమాలిష్ చేస్తే, మళ్ళీ ఈ సిమెంట్ రోడ్ల నిర్మాణానికి దాదాపు 30 లక్షలు ఖర్చు అయితే అందులో మిషనరీ, ఇంజనీర్లు, జల్లి, సింహభాగం అతనే ఖర్చు పెట్టి అతని పర్యవేక్షణలో ఈ భగవంతుడు దేవదేవునికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఆయన మాకు దేవుడు ప్లస్ మన ఈశ్వరుడు ఇద్దరు కలిసి మాకు ఈ సంకల్పాన్ని మాకు మా బోర్డు సభ్యులకు కల్పించినారు. ఇటు తమిళనాడు, అటు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ 4 రాష్ట్రాల ప్రజలు కూడా నిత్యం ఇక్కడికి వేల సంఖ్యలో వస్తా పోతూ ఉన్నారు. ఈ రథోత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఫిబ్రవరి నెల 28వ తేదీ దీన్ని కుంభాభిషేకం జరిపిస్తున్నాము. ఫిబ్రవరి తర్వాత ఫిబ్రవరి 15వ తేదీ మాడవీధుల్లో రథం చుట్టూ తిరగాలని దేవుడి సంకల్పం శంకరెడ్డి గారి ఒక పూర్తి మనోవిశ్వాసంతో మాకు ఆజ్ఞాపన చేస్తే మేము ప్రతిరోజు కూడా దాన్ని పర్యవేక్షణ చేసుకొని దీన్ని నిర్మిస్తూ ఉన్నాము. మాకు మా బోర్డు సభ్యులు కూడా ఎంత ఆనందంగా ఉందంటే, ఇన్ని సంవత్సరాల కళను మనం సాకారం చేస్తున్నాము. మనకు ఆ దేవదేవుడు మనకు అటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ఒక చాలా సంతృప్తితో ఉన్నాము. నిన్న ఆదివారం రోజు శంకరెడ్డి గారు వచ్చి అన్ని పరిశీలించి అన్ని పనులను పర్యవేక్షణ చూసి చాలా బాగుంది అనేటువంటి కితాబిచ్చి దృఢ సంకల్పంతో మమ్మల్ని వెన్నుదట్టి ప్రోత్సహించి మీకు ఇంకా ఏం కావాలనో అనేటువంటి దీన్ని ఇచ్చారు. దీనికి శంకరెడ్డి గారు సింహభాగం అన్నీ అతనే చేస్తే, కొంతమంది కూడా మరికొంతమంది దాతలు అడగంగానే సిమెంటు అవి కూడా ఇచ్చినారు. వాళ్ళందరికీ కూడా దేవుడు అందరినీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని, ఈ ప్రజలందరినీ కూడా మేము ప్రజల తరఫున దేవుడిని కోరుకుంటూ ఈ గుడి, ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఇది 1344 సంవత్సరం ఉంది. ఇక మీదట ఈ గుడికి భక్తులు దండోపదండాలుగా వచ్చి దేవుడు ఆశీర్వాదం పొందారని, అదేవిధంగా ఈ గుడిలో
దాంపత్య దక్షిణామూర్తి కోరిన కోరికలు తీర్చేటువంటి దేవుడు ఉన్నారు. ఆయన భారతదేశంలో దాంపత్య దక్షిణామూర్తి ఉండేది ఇక్కడ ఒకే దగ్గరనే. అతను ఏ కోరికలు కోరుకుంటే సంతాన ప్రాప్తి కానీ, వివాహ ప్రాప్తి కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, వ్యాపార ప్రాప్తి కానీ కోరుకుంటాడని ఒక ప్రతీతి. అదంతా కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి దేవుడు ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇంత పని చేసినందుకు మేము అందరం కూడా పూరపాటి శంకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.